ఈరోజు ప్రెస్ మీట్లో ముఖ్యాంశం పేపర్ లీక్స్. విద్యార్థులు, భావి భారత పౌరులు వారి జీవితాలతో చెలగాటమాడుతున్నారు. ప్రభుత్వ పెద్దలు, ఉదాహరణకు రాహుల్ గాంధీ గారు ఛాత్రోं का गूंज అంటే విద్యార్థుల గొంతు రాజస్థాన్లో కోట అనే ప్రదేశం నుండి మొదలుపెట్టి మొత్తం ఉత్తర భారతదేశంలో ఎక్కువ ప్లేసెస్లో రాహుల్ గాంధీ గారు విద్యార్థులతో మమేకమవుతూ వారి సమస్యల్ని చెప్తూ మన భవిష్యత్తు గురించి, రాజకీయం కాదు కానీ విద్యార్థుల భవిష్యత్తు, వారి కుటుంబాల సంక్షోభం గురించి విషయాలు తెలిసి ఒక ఉద్యమం చేపట్టారు. ఆ ఉద్యమంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ పెద్దలు, ఎన్ఎస్యుఐ, యూత్ కాంగ్రెస్, ఎంతో మంది అన్ని చోట్ల, ముఖ్యంగా విజయవాడ నగరంలో కూడా దాదాపు 20,000 మంది విద్యార్థులతో వారు టీమ్స్ గా ఏర్పడి మాట్లాడారు. 20,000 మంది చేరి మేము మా గొంతు కూడా వినిపిస్తాం అనేటువంటి ఉద్యమం ఈరోజు మొదలైంది, నడుస్తూ ఉంది. అసలు ఏమిటి, వై దిస్ స్పెసిఫిక్ ప్రాబ్లం? ఇప్పుడు 2014 నుండి ఈ రోజు వరకు తీసుకుంటే 152 పేపర్ లీక్స్ జరిగాయి మొత్తం భారతదేశంలో. దీనివల్ల 7.5 కోట్ల మంది విద్యార్థులు, వారి కుటుంబాలు చాలా డైరెక్ట్ గా నష్టపోవడం జరిగింది. కానీ ఒక్కరికి కూడా శిక్ష పడలా, ఇది నిజం. ఉదాహరణకు కొన్ని మాత్రం మచ్చుగా చెప్తాను, మీకు ఈ వివరాలు అందించబడతాయి. ఢిల్లీ కానీ సెంట్రల్లో కానీ 38 లీక్లు అయినాయి. నీట్ కానీ, జేఈఈ, ఎస్ఎస్సి, యూజీసీ, నెట్, Q2 సిబిఎస్ఈ ఎగ్జామ్స్ ఢిల్లీ అండ్ సెంట్రల్ గవర్నమెంట్. తర్వాత రాజస్థాన్లో 11 లీక్లు అయినాయి. రాజస్థాన్ ఇంజనీరింగ్ ఎంట్రన్స్ టెస్ట్ కానీ, రాజస్థాన్ పోలీస్ సర్వీస్ అండ్ రాజస్థాన్ పోలీస్ కానిస్టేబుల్స్ రిక్రూట్మెంట్. గుజరాత్లో 11 లీక్స్ అయినాయి. ఉదాహరణకి టీచర్ టెస్ట్, తలాటి, క్లర్క్స్ వాళ్ళ గురించి. మహారాష్ట్రలో 11 లీక్లు అయినాయి. ఎస్ఎస్సి, హెచ్ఎస్సి, మహారాష్ట్ర స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. అదేవిధంగా యూపీలో 10 లీకులు, ఉత్తరప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, ఉత్తరప్రదేశ్ పోలీస్, ఉత్తరప్రదేశ్ బోర్డు ఎగ్జామ్స్ లో. తెలంగాణలో కూడా 4 లీక్లు అయినాయి. ఎంసెట్, తెలంగాణ స్టేట్ పోలీస్ సర్వీస్ గ్రూప్ 1, అదేవిధంగా ఇంటర్ పేపర్. ఆంధ్రప్రదేశ్లో కూడా 1 లీక్ అయింది, ఏపీ పీజీ మెడికల్ ఎగ్జామ్స్ టెస్ట్. ఇంత నీట్ నుండి మొదలుకొని 10వ తరగతి వరకు కూడా ఏ పరీక్ష కూడా సురక్షితం కాకుండా ఉంది. ఇది బీజేపీ యొక్క ఒక కానుక విద్యార్థులకు కానీ ఈ దేశానికి. ఎంత బాధాకరం అంటే వారికి అసలు చివకుట్టినట్టు కూడా లేదు, వారు ఏమి స్పందించడం లేదు. ఇంత దరిద్రంగా తయారై 152 లీక్లు అయినాయి అంటే యాజ్ ఎ స్టూడెంట్ మేమంతా కష్టపడి పరీక్షలకు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి తయారయ్యేటప్పుడు ఎంత కష్టపడుతున్నామో ఆ కష్టానికి మరి ఒక పేపర్ లీక్ అయిందంటే ఎంత బాధ ఉంటుందో అనేటువంటిది ఈరోజు విద్యార్థులే కాదు, ఉద్యోగాలు మరి వెతుక్కునేటువంటి నిరుద్యోగులే కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, ఏ రకంగా దీనిలో ఎంత ఇబ్బంది పడుతున్నారో సోదాహరణంగా 2 ముక్కల్లో మీకు వివరిస్తాను. ఒకటి, విద్యార్థుల త్యాగం, ఆర్థిక దోపిడీ. విద్యార్థుల పరీక్ష కోసం దాదాపు 10 గంటలు మరి కష్టపడాలి. 5 సంవత్సరాలు కష్టపడితే కానీ ఈ నీట్ ఎగ్జామ్స్ లో వారు ఫైనల్ గా మరి బయటపడాలని చూస్తూ ఉన్నారు. కుటుంబాలు కోచింగ్ కానీ, పుస్తకాలు కానీ, వారి ప్రయాణం, వసతి కోసం లక్షలు ఖర్చు చేస్తున్నారు. అదేవిధంగా మాఫియా ఒక విద్యార్థి నుండి 2 లక్షల నుండి 5 లక్షల వరకు, అంటే ఈ కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ 30,000 అడ్వాన్స్ కావాలి,
కొన్ని సందర్భాల్లో కొన్ని ఇన్స్టిట్యూట్స్ లో 10 నుండి 15 లక్షలు కూడా అడుగుతున్నారు. ఇదేమిటంటే పేదవారు, మధ్యతరగతి వారు, లోవర్ మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్ వారిని డైరెక్ట్ గా దోపిడీ చేసేటువంటి ఒక విద్యా మాఫియా మన దేశంలో నడుస్తూ ఉంది. మూడో పాయింట్, సిస్టమ్ కా మెనూ కార్డ్. మనం హోటల్కి వెళితే ఈ దోశ ఎంత, ఇడ్లీ ఎంత అని చెప్పి ఒక మెనూ కార్డ్ ఇస్తారు. అదేవిధంగా ఈ మాఫియా మరి ఒక మెనూ కార్డ్ తయారు చేశారు. అదేమిటంటే వ్యవస్థలో ఒక రేటు జాబితా. మీకు పేపర్ కావాలంటే 2 లక్షలు, ఒక ర్యాంక్ కావాలంటే 4 లక్షలు, టాప్ ర్యాంక్ కావాలంటే 5 లక్షలు. అంటే ఈ విధంగా కోచింగ్లో ఉన్నటువంటి కొంతమంది, కోచింగ్ నడుపుతున్నటువంటి కొంతమంది, అదేవిధంగా ఎన్టీఏలో ఉన్నటువంటి కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే పరీక్షలు పేపర్ సెట్ చేసి ఆ పేపర్ను ప్రింట్ చేసి పేపర్ అనేక అంశాలు ఉన్నాయి, మీకు దానిలో వివరిస్తాం మేము. అంటే దేర్ ఆర్ స్టేజెస్. సెట్ చేసేవారు, అక్కడ నుండి టైప్ చేసేవారు, టైప్ చేసి ఇంకొకరికి ఇచ్చి, అదేవిధంగా ఆ పేపర్ని ట్రాన్స్పోర్ట్ చేసే విధానం, ఇవన్నీ స్టేజెస్ ఉన్నాయి. అవన్నీ చూసి మనం గమనించాల్సిందంటే ఒక రేట్ కార్డు పెట్టుకున్నారు. ఇది చాలా బాధాకరం, అవమానం. అదేవిధంగా ఉద్యోగస్తులు, ఉద్యోగాల వేట చేసేటువంటి నిరుద్యోగులు, వారికి ఈ ఉద్యోగాలు లేవనేటువంటిది ఒకటి, మళ్ళా ఎంట్రన్స్ టెస్ట్ లో లీక్ అవుతుంది అనేటువంటిది డబుల్ దెబ్బగా మనం చూస్తా ఉన్నాం. ప్రతి సంవత్సరం దాదాపు 6 లక్షల ఉద్యోగాల కోసం 9.5 కోట్ల మంది పోటీ పడుతున్నారు. మీరు ఆలోచించండి ఎంత తీవ్రమైనటువంటి సమస్య. కాబట్టి ముందుగా అసలు ఉద్యోగాలు లేవు. ఇక ఉన్న ఆ పరీక్ష పేపర్ ఏదైతే కాంపిటేటివ్ ఎగ్జామ్ ఉందో దాన్ని కూడా లీక్ చేస్తున్నారు ఈ దుర్మార్గపు ప్రభుత్వాలు. మరి ఎందుకు చేస్తున్నారు అనేటువంటి అడిగేదానికి సమాధానం లేదు. వారు చేసిందే అందరూ వినాలి, వారు చెప్పిందే వినాలి అనేటువంటి నియంతృత్వ ధోరణి ఈ దేశంలో కొనసాగుతూ ఉంది. అదేవిధంగా ఎంత మానవ నష్టం, సంవత్సరాల కష్టం బూడిదవుతా ఉంది. పరీక్షలు రద్దయిన తర్వాత ఆత్మహత్యలు ఎన్నో ఉన్నాయి. ఆ డీటెయిల్స్ కూడా ఎవరు ఎంతమంది ఏ రాష్ట్రం నుండి ఆత్మహత్యలు చేసుకున్నారో కూడా మీకు వివరించి చెప్తాం. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు రాహుల్ గాంధీ గారు లోక్సభలో 5 ప్రశ్నలు లేవనెత్తారు. ఆ ప్రశ్నలకు సమాధానం లేదు. పెద్ద పెద్ద మాటలు చెప్తారు, అబద్ధాలు చెప్తారు, కానీ అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానం లేదు. డెమోక్రసీ అంటారు, విదేశాలకు వెళ్ళి పెద్ద డెమోక్రటిక్ కంట్రీ అంటారు, కానీ ఇక్కడ జరుగుతున్నది నిరంకుశత్వం. వారు ఏం చెప్తే అది వినాలి, వారు ఏం చేస్తే అదే శాసనం అనేటువంటి ధోరణిలో ఈ ప్రభుత్వ అధినేతలు నడుస్తూ ఉన్నారు. ఉదాహరణకు రాహుల్ గాంధీ గారు అడిగిన ప్రశ్నలు, 2014 నుండి 152 లీక్లు జరిగిన ప్రతి సంవత్సరం మళ్ళా లీక్స్ ఎందుకు పెరుగుతూ ఉన్నాయి? ఈ 152 కేసుల్లో మాఫియా నెట్వర్క్లను ఎవరు కాపాడుతున్నారు? హూ ఇస్ బిహైండ్ దిస్ మాఫియా? బ్లెస్సింగ్స్ ఫ్రమ్ ది టాప్. పై స్థాయిలో జవాబుదారీ ఎందుకు లేదు? ఎన్టీఏ ఎందుకు మౌనంగా ఉంది? ఎవరితో రాజీ పడుతుంది? తర్వాత ఇంకా ఎన్ని పరీక్షలు ఈ విధంగా భ్రష్టు పట్టాలి? మీరు ఎప్పుడు రాజీనామా చేస్తారు అనేటువంటిది ప్రభుత్వాన్ని అడిగేటువంటి ప్రశ్నలు. ఏది లోక్సభలో కాంగ్రెస్ డిమాండ్ చేస్తూ ఉంది 5 అంశాలు. నంబర్ 1, మీరు ఈ సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ఈ మొత్తం కేసుల మీద సిబిఐ దర్యాప్తు చేయండి. ఒక పాఠం రావాలి, ఈ తప్పులు చేసే వారికి శిక్ష పడేలాగా మరి సిబిఐ దర్యాప్తు కావాలి అనేటువంటిది కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. నంబర్ 1. తర్వాత ఒక చట్టాన్ని తీసుకురండి, లీక్ ప్రూఫ్ చట్టం. ఆ చట్టంలో ఎవరైనా ఇట్లాంటి వాటికి పాల్పడితే లీక్ ఏ రకమైనటువంటి రిలేషన్ ఆ పేపర్ లీక్ తో ఉన్నటువంటి వ్యక్తికి 10 సంవత్సరాల వరకు కఠిన శిక్ష విధించే విధంగా చట్టం తీసుకురావాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. తర్వాత ఎవరైతే పేపర్ లీక్ అయిందో ఆ పేపర్ లీక్ ఎవరైతే అప్లికెంట్స్ కూర్చోబోతున్నారో వారికి కాంపెన్సేషన్ ఇవ్వాలి. కనీసం 10,000 రూపాయలు. వారు రావడం పోవడం కష్టపడ్డాడు, వారి కష్టానికి విలువ ఇవ్వకపోయినా ఖర్చు పెట్టేటువంటి వాటిని రీఎంబర్స్ చేయాలి. తర్వాత రీఎగ్జామినేషన్ ఎక్స్ట్రా ఫీజెస్ లేకుండా మనం నీట్ జరిపారు, కానీ కొన్ని పరీక్షలు మళ్ళా ఏదో టోకెన్ ఫీజు అని వసూలు చేస్తున్నారు.
తర్వాత బాధ్యత నిర్ధారణ ఎవరు, హూ ఈస్ గోయింగ్ టు టేక్ దిస్ రెస్పాన్సిబిలిటీ, విద్యామంత్రియా, ప్రైమ్ మినిస్టరా, ఇంకెవరా? సో వారికి శిక్ష వేయాలి. మేము డిమాండ్ చేస్తా ఉంది, మొత్తం భారతదేశం అంతా కూడా డిమాండ్ చేస్తూ ఉంది, విద్యామంత్రి రాజీనామా చేయండి. ఒక సంకేతం ప్రజలకు వెళ్ళాలి. తప్పు జరుగుతూ ఉందని తెలిసినప్పుడు ఆ తప్పుకు బాధ్యతలు ఎవరో మరి బాధ్యత వహించాలి అని చెప్పి అడుగుతా ఉన్నాం. రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ చేపట్టినటువంటి ఈ కార్యక్రమాన్ని ఇంకా విద్యార్థులకు మనవి చేస్తా ఉన్నాను. ఈ ఉద్యమంలో చేరండి, గొంతు కలపండి. ఇప్పటికే మీకు తెలుసు, ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర సోనం గారు మరి నిరాహార దీక్ష చేశారు. వారితో పాటు కొంతమంది విద్యార్థులు కూడా నిరాహార దీక్ష చేస్తున్నారు. రేపు పార్లమెంటు మొదలు కాబోతుంది. పార్లమెంట్ లో ఇగో ఈ అంశాలు ఉంటాయని చెప్పి కొన్ని బిల్స్ పెట్టారు, కానీ విద్య మీద చర్చ జరిపి లీక్ ప్రూఫ్ చేద్దామనేటువంటి ఇంగిత జ్ఞానం కూడా ఈ పెద్దలకు లేదు, ప్రభుత్వ పెద్దలకు. దయచేసి ఇది రాజకీయం కాదండి, ఇది విద్యార్థుల భవిష్యత్తు, మన దేశ భవిష్యత్తు. మరి ప్రతిభావంతులైనటువంటి విద్యార్థులకు తగిన బహుమానం ఇవ్వాలా లేదా, లేకపోతే అడ్డదారుల్లో డబ్బు ఖర్చు పెట్టి సంపాదించి మరి ర్యాంకులు తెచ్చుకున్న వారికి మనం మౌనంగా ఉందామా? ఈ కేవలం ప్రభుత్వం సమస్య కాదు, ప్రజల సమస్య, విద్యార్థుల సమస్య, రేపటి భావి భారత పౌరుల సమస్య, నిరుద్యోగుల సమస్య, వారి కుటుంబాల సమస్య. ప్రజలందరూ అర్థం చేసుకొని గొంతు కలపండి, గొంతు కలిపి ఒక ఉద్యమం మనం తీసుకొద్దాం. అప్పుడే ఈ ప్రభుత్వం తలొగ్గుతుందనేటువంటి మనం చేసుకుంటూ, కనీసం రాష్ట్ర ప్రభుత్వాల్లో ఉన్నటువంటి ప్రబుద్ధులు కూడా పటిష్టమైన విద్యా విధానాన్ని, లీక్ ప్రూఫ్ని మీరు అమలు చేయమని చెప్పి కోరుకుంటూ, కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఈ సమస్యను లేవనెత్తి పోరాడుతూ ఉంది. ఎందుకంటే మిగతా వారందరూ కూడా కేంద్రంతో మిలాఖత్ అయ్యారు. ఇది చాలా కాంగ్రెస్ పార్టీ తరఫున నేను మనవి చేస్తా ఉన్న ప్రజలకు దయచేసి అర్థం చేసుకోండి. ఈ నేషనల్ ఇష్యూని మనం ఏదో పక్కకి నెట్టితే మన విద్యార్థుల భవిష్యత్తు, మన భావి భారత పౌరుల భవిష్యత్తు అంధకారం అవుతుందని మనవి చేసుకుంటూ, వీ డిమాండ్ resignation of education minister. We demand government to bring a act which prevents and then punishes the guilty wherever there is a paper leaks జరగకుండా సెక్యూర్ వ్యవస్థ ఉండేలాగా చట్టం తీసుకురావాలని మేము డిమాండ్ చేస్తాం.